మత తీవ్రవాదాన్ని తక్కువ చేసి చూడొద్దు. మతానికి తీవ్రవాదం ఉండదు కానీ తీవ్రవాదానికి మతం ఉంది. ఇప్పుడు తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్న ప్రతి ఒక్కడికి వాడికి కావాల్సిందేంటి? ఎందుకోసం పోరాడుతున్నాడు వాడు? ఇస్లామిక్ మతరాజ్యం కోసం. అంతేగాని క్రైస్తవ మతరాజ్యం, హిందూ మతరాజ్యం కోసం పోరాడట్లేదే. ఎక్కడ పోరాడుతున్నాడు వీడు? చివరికి ఇస్లామిక్ రాజ్యాల్లో కూడా పోరాడతాడు. పాకిస్తాన్లోనూ తీవ్రవాదం చేస్తాడు. అంటే తీవ్రవాదం అనేటటువంటి దానికి మతాన్ని వాడేసుకుంటున్నారు వీళ్ళు. క్రైస్తవ దేశాల్ని ఇస్లామిక్ దేశాలుగా మార్చాలి. ఇస్లామిక్ దేశంలో మళ్ళీ వీళ్ళ హక్కుల కోసం కొట్టుకు చేస్తారనడానికి సాక్ష్యం ఒకే చోట ఐఎస్ఐఎస్ను తాలిబాన్లు కొట్టుకుంటారు ఆఫ్ఘనిస్తాన్. అట్లా ఉంటుంది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అదే పాయింట్ నిలదీసుకొచ్చాడు. చార్లీ మరణం వెనకాల రాడికల్ ఇస్లామిస్ట్స్ ఉన్నారు, టోటల్ ముస్లిం మతం లేదు. ఏదైతే మత తీవ్రవాద భావజాలికులు ఉన్నారో వాళ్ళు అసలు నిజాన్ని బయటికి రానియకుండా తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు, నిజాన్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నారంటూ నిలదీసుకొచ్చారు.